హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ అయితే భవానీ మాల వేసుకొని 41 రోజుల భవానీ మాల వేసుకొని విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దగ్గరికి వెళ్ళేసి మొక్కులు తీర్చుకొని ఇరుముడులు కంప్లీట్ చేసుకొని ఊరికి రావడం జరిగింది. ఈరోజు వెళ్ళేసి వచ్చేసి ఊరి వాళ్ళందరికీ ప్రతి ఇంటికి కూడా ప్రసాదం ఇద్దామనేసి దర్శనం చేసుకొని వచ్చి ప్రసాదం ఇద్దామనేసి అనుకున్నారు. బట్ అక్కడ విజయవాడ పర్యటన ఎలా కొనసాగిందో ఇప్పుడు మనము మా ఫ్రెండ్స్ మాటలను తెలుసుకుందాం. ఓకేనా? ఎలా జరిగింది? మీరు విజయవాడ పర్యటన జరిగింది కదా, మీ పూజలు మీ దర్శనాలు ఎలా జరిగాయి? జయదుర్గ జయభవాని విజయవాడ యాత్రకి వెళ్ళినప్పుడు మేము చాలా హ్యాపీగా, మాకైతే దర్శనం అన్నది చాలా జరిగింది, చాలా హ్యాపీగా జరిగింది. అలాగే ఒక గుడి కాకుండా ద్వారపుడి కూడా వెళ్ళాం. ఆ గుడిలో కూడా దర్శనం చాలా హ్యాపీగా జరిగింది. అలాగే సింహాచలం వచ్చాం, సింహాచలంలో కూడా హ్యాపీగా దర్శనం జరిగింది. జయదుర్గ జయభవాని. అయితే ఆ విధంగా దర్శనం అనేది చేసుకొని వచ్చారనమాట. ఇప్పుడు ఊరంతా ప్రసాదాలు ఇద్దామనేసి అనుకుంటున్నారు. ప్రసాదం అయితే రెడీ చేస్తారు. ప్రసాదం ఇప్పుడు ఇంటింటికి వెళ్ళేసి ప్రసాదం అనేది ఇస్తారు. అది కూడా చూపిస్తాను నేను. ప్రసాదం అయితే ఈ విధంగా ఇస్తున్నారు ఫ్రెండ్స్, చూడండి. ఇంటింటికి ఈ విధంగా ఇస్తున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దగ్గరికి వెళ్ళేసి ఆ దేవుడు తాడు అనేది తెచ్చారు. దేవుడు తాడు తెచ్చేసి దేవుడు తాడు అనేది ఈ విధంగా కడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి కనకదుర్గమ్మ తల్లి నుంచి తెచ్చిన దేవుడు తాడు అనమాట ఇది. ఇదిగోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.